వెల్కమ్ టు సిజేఎస్ అకాడమీ. ఈరోజు మనం కొన్ని ప్రాబ్లం చూద్దామండి. అంతకంటే ముందు ఇంకా మన ఆన్లైన్ కోచింగ్లో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే త్వరగా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అతి త్వరలో ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, అతి త్వరలో ఇంకా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే మన సిజేఎస్ అకాడమీ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉందండి. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మన ఆన్లైన్ క్లాసెస్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి మీరు యాప్ నుండి చూసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్. సప్న ఉత్తరాభిముఖంగా 5 మీటర్లు నడిచి తన ఎడమ వైపుకు తిరిగి 10 మీటర్లు నడిచి మరల ఎడమకు 5 మీటర్లు నడిచి ఇల్లు చేరెను. అయినా ప్రస్తుతం ఆమె ఎంత దూరంలో ఏ దిక్కున కలదు? ఓకే, సప్న అనే క్యాండిడేటు ఉత్తరాభిముఖంగా ఎన్ని మీటర్లు రండి? 5 మీటర్లు నడిచి తన ఎడమ వైపుకు తిరిగి 10 మీటర్లు నడిచింది. మరలా ఎడమ వైపుకు తిరిగి 5 మీటర్లు నడిచి ఇల్లు చేరును అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అయినా ప్రస్తుతం ప్రజెంట్ ఆమె ఎంత దూరంలో ఏ దిక్కులో కలదు? ఇది మన క్వశ్చన్. ఎంత దూరంలో ఏ దిక్కులో కలదు, ఇది కావాలి. ఓకే, ఒకసారి చూడండి. ఏంటండి? ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. ఇది అందరికీ తెలిసిందే. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు క్వశ్చన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఏమంటున్నారు? ఉత్తరాభిముఖంగా 5 మీటర్లు నడిచి అంటే ఉత్తరం ఎక్కడండి? పై సైడే కదా. ఇక్కడ ఎన్ని మీటర్లు? 5 మీటర్లు. 5 మీటర్లు నడిచి అక్కడి నుండి ఎటువైపు తిరిగింది? ఎడమ వైపు తిరిగి 10 మీటర్లు నడిచాను. ఇక్కడ నుండి ఎడమ వైపు. మరి ఎడమ వైపు అంటే ఇట. నేను ఎప్పటికొక చెప్తుంటాను, మీ ఎడమనే, మీ కుడియే. తను ఏమంటున్నారు ఇప్పుడు? ఎడమ వైపుకి తిరిగి, ఎడమ మీకు ఎటు సైడు? ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఆగిపోయానండి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఆగిపోయారు. ఎడమ వైపు తిరిగి అంటే ఇటు ఇట్టే కదా, ఇటు. ఎన్ని మీటర్లు నడిచాను? 10 మీటర్లు నడిచాను. తర్వాత అంటే మరలా ఎడమ వైపుకు తిరిగి 5 మీటర్లు నడిచి ఇక్కడి నుండి మరి ఎటు తిరిగింది? ఎడమ వైపు తిరిగింది. ఎవరు? సప్న అనే క్యాండిడేట్. సప్న కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు, సంథింగ్ మనకు అవసరం లేదడ. ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ ఎడమ వైపు. ఎటు సైడ్ ఎడమ వైపు? ఇటువైపు. ఎన్ని మీటర్లు నడిచింది? 5 మీటర్లు నడిచింది. అవునా? 5 మీటర్లు నడిచింది. ఒకసారి చూడండి. ఈ 5 మీటర్లు వచ్చేసింది. ఇక్కడ 10 మీటర్లు కూడా వచ్చేసింది. ఇక్కడ 5 మీటర్లు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఇక్కడికి వచ్చి ఇల్లు చేరును. అయినా ప్రస్తుతం సప్న ఎంత దూరంలో ఏ దిక్కులో కలదు? ఇది కదా మన క్వశ్చన్. ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయింది. ఎంత దూరంలో? ఇక్కడ గ్యాప్ తీసుకోండి. ఇక్కడ ఎంత ఉందండి? 10 ఉంది కాబట్టి ఈ లెంత్ కూడా ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 10 మీటర్లు ఉంటుంది. సప్న ఏ దిక్కులో ఎంత దూరంలో కలదు? ఒకసారి చూడండి. ఇక్కడ నుండి ఈ గ్యాప్లో ఉంది అంటే ఇటు ఆగిపోయింది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది చూడండి, 10 మీటర్లు ఉంది. ఇది కూడా 10 మీటర్లు ఉంది. ఇక్కడ ఆగిపోయింది కాబట్టి ఈ వేలో ఏదండి? ఇది పడమర. ఇక్కడ ఏది? ఇక్కడ అయిపోయింది. ఏంది? పడమర. అంటే ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి? 10 మీటర్లు పడమర దిక్కున ఆగిపోయింది. ఫైనల్గా మన ఆన్సర్ పడమర 10 మీటర్స్, 10 మీటర్లు. ఓకే, నెక్స్ట్. ఏ తూర్పు దిక్కుగా కూర్చున్నాడు. అయినా ఏ 270 డిగ్రీలు కుడివైపుకు మళ్ళినట్లయితే ఆ తర్వాత 180 డిగ్రీలు ఎడమ వైపుకు మళ్ళితే అప్పుడు ఏ ఎటువైపు కూర్చున్నట్లు? ఓకే, ఏ అనే క్యాండిడేట్ ఎక్కడ కూర్చున్నాడు? ఫస్ట్ తూర్పు సైడ్ కూర్చున్నాడు. అంటే ఇటు సైడ్ కూర్చున్నాడు. అవునా? తూర్పు ఇటే కదా, ఇటు సైడ్ కూర్చున్నాడు. ఇక్కడ నుండి కుడివైపుకు తిరిగినట్లయితే ఎక్కడండి కుడి? ఇది 90 డిగ్రీలు, 90 డిగ్రీలు, 90 డిగ్రీలు, 90 డిగ్రీలు. అవునా? ఇప్పుడు ఏమడుగుతున్నాడు? కుడివైపుకి 270 డిగ్రీలు మళ్ళినట్లయితే అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 90 డిగ్రీలు, ఇక్కడ నుండి ఇక్కడికి 90 డిగ్రీలు, ఇటు నుండి ఇటు
90 డిగ్రీలు. మొత్తం ఎన్ని డిగ్రీలు అయింది? 270 డిగ్రీలు కూర్చున్నాడు. అంటే ఇక్కడ కూర్చున్నాడు ప్రజెంట్. ఇక్కడ వరకు అయిపోయింది మన క్వశ్చన్ అనేది. ఇది తెలియాలి, ఎడమ వైపు ఏది, కుడి వైపు ఏది. ఓకేనా? ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ కూర్చున్నాడు కదా, ఎడమ వైపుకి మళ్ళీతే అప్పుడు ఏ ఎటువైపు కూర్చున్నట్టు, మళ్ళీ ఇక్కడ నుండి ఎడమ వైపు తిరుగుతున్నాడు. ఎడమ వైపు అంటే ఎటు సైడ్ అండి? ఇటు సైడు. ఎన్ని డిగ్రీలు? 180 డిగ్రీలు. ఇక్కడికి, ఇక్కడ 90, ఇక్కడ 90, 180. ఇక్కడికి వచ్చి ఆగిపోయాడు. ఇప్పుడు ఏమడుగుతున్న క్వశ్చను? ఏ ఎటువైపు కూర్చున్నట్లు. ఎటువైపు అండి? ఇక్కడికి వచ్చి ఆగిపోతే దక్షిణం. దక్షిణం అనేది మీ ఆన్సర్. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఏమంటున్నాడు? 270 డిగ్రీలు కుడివైపు. మన క్లూ ఏంది? తూర్పు దిక్కుగా. ఇది క్లూ. ఓకే, ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి మీ కుడి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి, ఇటు కాదు. అటైతే ఎడమ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ కూర్చున్నారనుకోండి, మీ కుడి ఎటు సైడ్ అవుతుంది? ఇటు సైడ్ అవుతుంది కదా, ఇటు సైడ్ అవుతుంది. అవునా? కాబట్టి కుడి సైడ్ ఎన్ని డిగ్రీలు? 270 డిగ్రీలు. అంటే ఇటు వెళ్ళిపోయింది. ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90. అవునా? 90 డిగ్రీలు. అక్కడ నుండి ఏం చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అనుకోండి. మళ్ళీ మీరు చూడండి, మీ రైట్ హ్యాండ్ ఎక్కడుంది, లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడుంది. ఇక్కడ నుండి ఏమంటున్నాడు? ఎడమ వైపు అంటున్నాడు. ఎడమ వైపు అంటే మళ్ళీ రిటర్న్ ఇక్కడ నుండి ఇక్కడికి. అంటే ఫైనల్గా మనకి ఏం మిగిలింది? దక్షిణం మిగిలింది. దక్షిణం అనేది మీ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక ఎలుక 20 అడుగులు తూర్పు వైపు ప్రయాణిస్తూ కుడివైపునకు తిరిగెను. ఆ దిక్కులో 10 అడుగులు ప్రయాణించి ఎడమకు 5 అడుగులు ప్రయాణించి ఎడమకు 12 అడుగులు ప్రయాణించి చివరకు ఎడమకు తిరిగి మరొక 6 అడుగులు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఆ ఎలుక ఏ దిక్కును ముఖం చేసి ఉంది? ఇది మన క్వశ్చన్. ఇక్కడ ఎలుక అని ఇవ్వచ్చు, లేదంటే ఏ అని ఇవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి పేరు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే ఒక వాహనం పేరు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మనకి ఇబ్బంది ఏం లేదండి. మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏం చేస్తున్నాం, ఇది మాత్రమే కావాలి. ఓకే, ఒకసారి చూడండి. ఒక ఎలుక 20 అడుగులు తూర్పు వైపు ప్రయాణిస్తూ, ఇక్కడ వరకు తీసుకోండి ఫస్ట్. ఎక్కడండి తూర్పు? ఇక్కడ తూర్పు. ఎన్ని అడుగులు? 20 అడుగులు తూర్పు వైపు ప్రయాణిస్తుంది. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుండి కుడివైపునకు తిరిగి ఆ దిక్కులో 10 అడుగులు ప్రయాణించి, ఇక్కడ వరకు మాత్రమే తీసుకోండి. ఇది మిగతా తర్వాత తీసుకోవచ్చు. కుడివైపునకు తిరిగెను. ఆ దిక్కులో ఎన్ని అడుగులు ప్రయాణించింది? కుడివైపుకు 10 అడుగులు. ఓకే, ఇక్కడ నుండి కుడి ఏది, ఎడమ ఏదండి? కుడి ఇటు సైడ్. అవునా? ఎన్ని అడుగులు? 10 అడుగులు. ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత ఎడమ వైపునకు 5 అడుగులు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది, 5 అడుగులు. ఎడమ వైపునకు 12 అడుగులు. మళ్ళీ ఎడమ వైపుకి తిరిగి 12 అడుగులు. మీకు ఒక డౌట్ రావచ్చు, జస్ట్ ఇక్కడ మనకు ఎడమకు మళ్ళీ అనట్లేదుగా మేడం, ఎట్లా తీసుకోవచ్చు మనము అని. ఒక్కసారి మీరు క్వశ్చన్ చూస్తే అర్థమవుతుందండి. ఫస్ట్ మనకి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎడమ వైపుకు 5 అడుగులు ప్రయాణించి ఎడమ వైపుకు 12 అడుగులు ప్రయాణించి చివరకు ఎడమ వైపుకు తిరిగి, అప్పుడు ఇక్కడ తిరిగి అంటున్నాడు. అంతే, ఇదంతా తిరిగి 10 సార్లు తిరిగి చిన్నపాటి కన్ఫ్యూజన్ అనమాట. అంతేగాని అక్కడ ఏం లేదు. ఇంకా ఇక్కడేముంది? ఎడమ వైపునకు 12 అడుగులు. ఎక్కడంటే ఎడమ వైపు ఇటు సైడు. అవునా? ఎన్ని అడుగులు? 12 అడుగులు. చివరగా ఎడమ వైపుకు 6 అడుగులు ప్రయాణిస్తుంది. ఎడమ వైపు 6 అడుగులు ప్రయాణిస్తుంది. ఎక్కడ? ఎడమ వైపు ఇటు సైడు. ఎన్ని అడుగులు? 6 అడుగులు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఆ ఎలుక ఏ దిక్కును ముఖం చేసి ఉంది? ఏ దిక్కుకు ముఖం చేసి ఉంది? ఇక్కడ ఆగిపోయింది కాబట్టి ఏ దిక్కు అండి? ఇది ఇటు ఉంది. దాని ముఖం ఇటు సైడ్ ఉంది. అవునా? ఏ దిక్కు ఇది? పడమర దిక్కు. పడమర. ఏ దిక్కున ముఖం చేసి ఉంది అంటున్నారు కాబట్టి పడమర దిక్కున ముఖం చేసి ఉంది. మన ఆన్సర్ ఏంటి ఫైనల్గా? పడమర. ఓకే, పడమర అనేది మీ ఆన్సర్. క్లియర్?